జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ సౌత్ ఇండియన్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ. హోటల్ స్టైల్ మసాలా దోశ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల రేషన్ రైస్ నానబెట్టుకోవాలి. దోశ రైస్ అని అంటారు కదా, అవైతే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. పావు స్పూన్ మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు నానబెట్టుకోవాలి. శనగపప్పు వేస్తే దోశలు మంచి కలర్ఫుల్గా వస్తాయి. పొట్టు మినపప్పు కూడా నేను 2-3 స్పూన్స్ యాడ్ చేశాను అన్నమాట. అప్పుడు మనకి హెల్త్కి కూడా మంచిది. ఎప్పుడైనా పిండి గ్రైండర్లో వేస్తేనే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి, హోటల్ స్టైల్లో వస్తాయి. ఇడ్లీ అయినా సరే మిక్సీలో వేసిన దానికి గ్రైండర్లో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. నేను గ్రైండర్లో వేసి చూపిస్తున్నాను. పిండి ఎంతసేపు రుబ్బితే అంత బాగా ఉరుమవుతుంది, అంత టేస్ట్గా ఉంటుంది. గ్రైండర్ వేసిన తర్వాత దాన్ని 8 గంటలు నైట్ అంతా పులియబెట్టాలి. ఇప్పుడు పొటాటో మసాలా తయారు చేసుకుందాం. దీనికి 3 పెద్ద బంగాళదుంపలు ఉడకపెట్టుకోవాలి. 1 పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి, చూపిస్తున్న విధంగా. 2 పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, ముందుగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని లాస్ట్లో ఇంగు వేసుకుని దోరగా వేపాలి. పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేగిన తర్వాత వేసుకుని బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాం కదా, దాని చేత్తో స్మాష్ చేసి ఆనియన్ మసాలాలో వేసిన తర్వాత మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉప్పు, కొత్తిమీర చల్లుకొని నీళ్లు చిలకరించాలి. నీళ్లు పోయకూడదు, లిక్విడ్గా ఉండకూడదు అన్నమాట. నీళ్లు చిలకరించి స్టవ్ కట్టేసుకోవడమే. నైట్ అంతా పులియబెట్టిన దోశపిండి ఉంది కదా, దాని కన్సిస్టెన్సీ చూసుకుని కొంచెం వాటర్ కలుపుకోవాలి. తర్వాత నేను క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ దోశ పెనం అయితే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. దోశ రౌండ్గా వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. బటర్ స్ప్రెడ్ చేయాలి, 1 క్యూబ్ బటర్ స్ప్రెడ్ చేయాలి. మసాలా దోశకి ఆయిల్ కానీ బటర్ కానీ కొంచెం ఎక్కువే వాడతాము. ఇంట్లో హోటల్ స్టైల్ కావాలంటే బటర్ కొంచెం ఎక్కువే వాడాలి. లేదు నార్మల్గా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని రోస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మధ్యలో మనం పొటాటో మసాలా ఉంది కదా, అది మధ్యలో పెట్టేసుకొని దోశని తిప్పేసుకోవడమే. 2 సైడ్స్ కాలాల్సిన అవసరం లేదు. పొటాటో మసాలాకు ముందు కొంచెం ఉల్లికారం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మేము చేయటం లేదు. పొటాటో మసాలాలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు చాలామంది, కానీ అల్లం తురుము మాత్రమే వేసాము. ఇలా చేస్తేనే దానికి రుచి వస్తుంది అనమాట. అంతే. దీన్ని కొబ్బరి చట్నీలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.